జా రేణుకా ఎల్లమ్మ దేవి గారికి జై. ఆ పిల్ల ఆడికే వస్తుంది. జా ఎల్లమ్మ దేవి గారికి. ఎంత పాపి తల్లిదండ్రులో నా ప్రాణనాథుని కష్టముల పాలు చేసిరిగా. పాపి తల్లిదండ్రులో నా ప్రాణనాథుని కష్టముల పాలు చేసిగా. ఇప్పుడు కట్లను విడదీసరాను. ఆదో మంత్రము చేత ఇప్పుడు కట్లను విడదీసరాను. ఎన్ని విధములకైనా నేను నాలోనే కడకెగరాను. నాదుని చాలా దుఃఖించుతున్నాడు. నా మహిమ చేత కట్లను విడదీసేదాను కాక. జా ఎల్లమ్మ దేవి గారికి. జా ఎల్లమ్మ దేవి గారికి అని ఇట్లు ఎల్లమ్మ మహిమ చేత కట్లు విడిపోగానే జమదగ్ని లేచి అప్పుడు ఏమనుకున్నాడు, నా మర్దలు ఎల్లమ్మ మహిమ చేత కట్లు విడిపోయినది, ఇక పోయేదా కాక. ఎల్లమ్మ దేవి గారికి విడలేదా నేను ఆవనామునకు వెళ్ళిపోయేదాను. ఆవనమునకు పోయేదా నేను. పోయేదా నేను ఆవనామునకు వెళ్ళిపోయేదాను. ఊరు వెల్పలకున్నా ఇలా తోటలు తోటలు లేదా ఊరు వలుపలాయున్న పూల తోటుండేదా. ఊరు ఎలుపలాయున్న పూల తోటుండేదా. జమినికి నేను పూజలు చేసేదా. జమినికేకిక నేను పూజలు చేసేదా. పోయేదా ఈ వనము ఎంత చక్కగా ఉండెను. ఇక్కడనే జమినికకు పూజలు చేసుకొని ఉండేదనగాక అని జమదగ్ని పూజలు చేయుచుండగా
పావిడాల పట్టణములో శివపార్వతులు అప్పుడు ఏమనుకొనుచున్నారు? శివుడు పార్వతి నడింపందులు ఉండట కొడుతుంది. నువ్వులేవా నేనేమన్నావా గుండెలే గుండెలేకుంది. జా ఎల్లమ్మదేవి గారికి పార్వతి విను విను నాదా ఒక మాట నీకు తెలిపేలా కార్తీక రాజులున్నారు. నాదా ప్రాణేశ్వర, నా తమ్ముడు ఏడుగురు, నా తమ్ముడు 7 కార్తీక రాజులు ఉన్నారు. వారికి ఎల్లమ్మ దేవిని ఇచ్చి వారికి వివాహం చేద్దాము. నాదా ప్రాణేశ్వరి, నాదా ప్రాణేశ్వర, ఏమానందోనో నీ మాటకు ఏమానందోనో ప్రాణేశ్వరి. మంచి ఆలోచన చేస్తే మంచి ఆలోచన చేసి బామా మా మంచి ఆలోచన చేసి ఉంటే బామా పోలేపల్లి మాదరణి పోలే పల్లె దామోనే మది నమ్మి ప్రాణేశ్వరి, నీ ఆలోచనకు ఏమానందును మంచి ఆలోచన చేసి ఉంటుంది కదా బామ నువ్వు. అటులనే ఎల్లమ్మ దేవిని ఆ కార్తీక రాజులకు ఇచ్చి పెళ్లి చేద్దాము ప్రాణేశ్వరి. నేనిక ఆ కార్తీక రాజులకు లేఖ రాసి కాకుల రెక్కలకు కట్టి పంపేదాన్ని కాక ప్రాణేశ్వరి. ఎల్లమ్మదేవి గారికి అని ఇప్పుడు శివుడు లేఖలు రాయుట. భావమరుదులైన కార్తీక రాజులకు మీ బావ శివుడు రాయనది ఏమనగా నా చిన్ని పుత్రిక ఎల్లమ్మ దేవిని మీకు ఇచ్చి వివాహము చేసేదననియో. మీరు శుక్రవారం నాడు లగ్నములకు రావాలనని కార్తీక రాజులకు నా బామాలకు లేఖ రాసి ఉంటుంది.
ఒరే బంటువాడా, ఇది కాకుల రెక్కలకు అని కట్టి మా ఊరి పంపి పేరు ఇవ్వకరా. పడగల పట్టణం అని రాసి మీ బావ శివుడని రాసి ఉన్నాడు. ఒరే సేవక ఇదే ఒరే సేవక, ఒరే సేవక, ఈ ఉత్తరం కొనిపోయి ఈ ఉత్తరము కొనిపోయి ఆ బంటుల వాళ్ళకు ఇవ్వము, కాకుల రెక్కలకు కట్టి పంపుతారు సేవక. ఎల్లమ్మదేవి గారికి అని ఇట్లు బడువాడు ఉత్తరము తీసుకొని వచ్చుండగా ఆ కార్తీక పట్టణం కార్తీక రాజులు ఏ విధముగా వస్తున్నారు. జా ఎల్లమ్మదేవి గారికి, కుమార పరశురామయ్య గారికి, కార్తీక రాజులము వినారా, మేము కార్తీక రాజులము వినారా. కార్తీక రాజంబు పరిపాలించటి వారం, కార్తీక రాజంబు పరిపాలించటి వారం, ధరణి పోలే పల్లె దామోని మది నమ్మే, ఒరే సేవక, ఒరే సేవక, స్వామి రాజేంద్ర, మా నామము కార్తీక రాజులని అందరూ, మేము కార్తీక రాజంబు పరిపాలించేటి వారం. స్వామి ఈ కార్తీక రాజం పరిపాలన మీరేనా చేసేది ఇప్పుడు? ఇంకా రేవంత్ రెడ్డి లేక అది నాకు తెలియదు. ఎల్లమ్మదేవి గారికి స్వామి మాది కూడా మాది పావిడాల పట్టణం. ఇదిగో మీ బావగారైన శివుడు ఇక్కడ లేఖలు రాసి పంపినాడు. ఇదిగో ఈ లేఖలు చదువుకోండి. ఎల్లమ్మదేవి గారికి అని ఇట్లు బడువాడు లేఖ ఇవ్వగానే కార్తీక రాజులు అప్పుడు ఉత్తరం చూసి ఏమనుకున్నారు? తమ్ముళ్ళు వినుడే మన బావ శివుడు లేక రాసెదురా, తర్వాత వస్తుంది అన్నయ్య. తమ్ముళ్ళు వినుడే మన బావ శివుడు లేక రాసెనురా, ఎల్లమ్మదేవి ఎల్లమ్మ దేవేనే మనకు ఇచ్చేదారంట, ఎల్లమ్మ దేవేనే మనకు ఇచ్చేదారంట. శుక్రవారం నాడు లగ్నముకు రమ్మన్నాడు. శుక్రవారం నాడు లగ్నముకు రమ్మన్నాడు. శుక్రవారము నాడు లగ్నంబు రమ్మను, ఒరే తమ్ములారా, ఆ ఇల్లమ్మ దేవిని
మనకు ఇచ్చి పెళ్లి చేసేదారంట. పోదాం పదండి తమ్ములారా. సరియే పదం అన్నయ్య గారు. అట్లయినా మనం తొందరగా పోయి పెళ్ళాడి ఆ ఎల్లమ్మను పెళ్లి చేసుకుందాము. పదుము అన్నయ్య గారు. రండయ్య తమ్ములారా. ఓ తమ్ములారా, ఓ అన్నయ్య గారు, రండయ్య తమ్ములారా, మన మందారము వేగా. రండయ్య తమ్ములారా, మన మందారము వేగా. పట్నము చేరబోదాము. పవిడాల పట్నంబు చేరబోదామింకా. మన బావ బిడ్డైన ఎల్లమ్మ దేవేనే. మన బావ బిడ్డైన ఎల్లమ్మ దేవేనే. పెళ్లి ఆడుదాము రండే. పవిడాల పట్నంబు చేరబోదామింకా. పవిడాల పట్నంబు చేరబోదామింకా. బాజా బాజంత్రిలో మోగుచున్నవే చూడు. బాజా బాజంత్రిలో మోగుచున్నవి చూడు. ధరణి పోలే పల్లె దాముని మదే నమ్మే. ఓ తమ్ములారా, ఓ అన్నయ్య గారు, ఇదిగో ఇదియే పవిడాల పట్టణం. రండి పోదాం రండి తమ్ములారా. అన్నయ్య గారు, అన్నయ్య గారికి ఎల్లమ్మదేవి గారికి అని ఈ విధముగా పావిడాల పట్టణము కార్తీక రాజులు చేరవచ్చి అప్పుడు ఏమనుకున్నారు? శివుడు పార్వతి రండి ఉండాలి మీరు. ఎల్లమ్మదేవి గారికి అక్కయ్య గారికి వందనములు. అక్కయ్య గారికి బావయ్య గారికి వందనములు. చల్లగా వర్జిల్లండి. చల్లగా వదిలండి తమ్ములారా. బావమార్ది బావ ఎక్కడ చల్లగా వర్జిల్లండి బావమర్దులారా. ఎందుకొరకు మమ్ము మీరలు పిలవనంపినారు. ఎందుకొరకు మమ్ము మీరలు పిలవనంపినారు. ఎందుకొరకు మమ్ము మీరలు పిలవనంపినారు. ప్రేమ తోడు తాతలు పండక్క. ప్రేమ తోడు తాతలుగా చేయము పెద్దలు మీరింకా. ఓ అక్కయ్య గారు, ఇందుకొరకు మమ్మల పిలవనంపినారు. తొందరగా తెలుపండి అక్కయ్య గారు. తమ్ములారా వినుడి,
మాట అక్కయ్య గారు ప్రేమ తోడుగా మా యొక్క ఎల్లమ్మ దేవిని మీకు ఇచ్చి మా యొక్క ఎల్లమ్మ దేవిని మీకు ఇచ్చి పెళ్లి చేసిన తమ్ములారా పెళ్లి చేసిన తమ్ములారా సరే సరే మేమింకా మీ మాటకు సంతోషించితిమే సరే సరే మేమింకా మీ మాటకు సంతోషించితిమే రమ్మను మక్క ఎల్లమ్మను రమ్మను మక్క ఎల్లమ్మను రయముతో వలను రయముతో వలను అక్కయ్య గారు రమ్మను మరి వేయద్దు మరి వాళ్ళకొత్తలేదు ఇంటిలో ఉన్న లేదు ఎల్లమ్మ పారిపోయినైరా తమ్మే అక్కయ్య గారు ఆ ఎల్లమ్మ ఏడ ఉన్నదో నాకు కోసలేదు తమ్ములారా అక్కయ్య గారు ఎందు పోయినాది ఎల్లమ్మ ఏడదాగినాదే ఎందు పోయినాది ఎల్లమ్మ ఏడదాగినాదే ఎందు పోయినాదే ఏడదాగినాదే అమ్మాయికి ఎంత మామదికి ఎంతో బుగులవుతున్నది మామదికి ఎంతో బుగులవుతున్నది సుందరగా తెలుపు అక్కయ్య గారు ఆ ఎల్లమ్మ ఏడ ఉన్నదో తొందరగా తెలుపండి అక్కయ్య గారు ఓహో తమ్ములారా దేవులాడి రాండి ఎల్లమ్మ ఇంటిలో
అక్కయ్య గారు ఎల్లమ్మ ఏడ దాయినదో ఎల్లమ్మ ఏడ దాయినదో ఆమె అక్కకు ఆమె అక్క పోషమ్మ కోసమ్మ దగ్గరకు పోయి ఇంటికి పోయి చూసి చూసి రండి తమ్ములారా తమ్ములారా. ఓ అక్కయ్య గారు సరేనమ్మా సరేనమ్మా ఆ ఎల్లమ్మ ఆ ఇల్లమ్మ ఏడు దాగినదో ఏడ దాగినదో దేవులాడి దేవులాడి తోలుకొచ్చేదాము జై ఎల్లమ్మ దేవి గారికి జై అని ఇట్లు కార్తీక రాజులు వచ్చుచుండగా పోషమ్మ ఏ విధముగా వస్తున్నారు